అహో ఎన్టీఆర్ స్వంత చిత్రం ఉమ్మడి కుటుంబం. ఇంతవరకు సినీ జగత్తులో లేని విశేష సన్నివేశం ఎన్టీఆర్ స్వంత చిత్రం ఉమ్మడి కుటుంబం కథ, స్క్రీన్ ప్లేలో మీకు చిన్న వివరణ. ఎన్టీఆర్ ఆత్మీయ అభిమానిగా మీ పగడాల జనార్దన్, తిరుపతి. జీవుడు రాత్రి నిద్ర నుంచి ఉదయం లేస్తే దానిని దైనందిన మరణం అంటారు. అలాగే దీర్ఘ నిద్రలో ఉండి మరి లేవలేకపోతే అది అంతిమ ప్రయాణం అంటారు. ఇది శృతి సత్యం. ఎన్టీఆర్ బ్రహ్మముహూర్తంలో లేచి తన సొంత చిత్రాలకు కథా, స్క్రీన్ ప్లే సరిదిద్దుకుంటారు. అది ఆయన నిత్య భక్తి తత్వం కనుక ఇంతటి మహోన్నత సన్నివేశ సృష్టి చేయగలిగారు. చెట్టు చిగురిస్తుంది, దీపం వెలుగుతుంది, రాయి కరిగిపోతుంది, వాడిన పువ్వు వికసిస్తుంది, ఆకాశం వర్షిస్తుంది. సద్గమయ, జ్యోతిర్గమయ, అమృతంగమయ అని వేద నినాదం. గుండె లోతుల్లో నుండి రాగం, నాదం వినిపిస్తే అది పునర్జీవనం ప్రసాదిస్తుంది. అది సంగీతంలో దాగిన ప్రాణప్రతిష్ఠ. ఉమ్మడి కుటుంబం చిత్రం ఎన్టీఆర్ నాటకాలు వేసి అర్ధరాత్రి వచ్చి సవడి చేయకుండా ద్వారం ముందు ఈలపాట రాగం ఆలాపిస్తే తన అన్న రేలంగి బిడ్డ గాఢ నిద్రలో నుండి మెలకువ వచ్చి లేచి తలుపు గడియ తీయటం నిత్యం దినచర్య. మొదటి రీలులో ఎన్టీఆర్ సతీ సావిత్రి నాటకం వేసి అర్ధరాత్రి యముని మీసాలతో వచ్చి ఈలపాట ఆలాపిస్తే బాబాయి కోసం రేలంగి బిడ్డ గాఢ నిద్రలో ఉండి మెలకువ వచ్చి తలుపు గడియ తీస్తాడు. దీని పర్యవసానం చివరి రీలులో ఎన్టీఆర్ గారు ప్రేక్షకులకు బ్రహ్మానంద ఫలం సృష్టి చేస్తారు. అంటే ఎన్టీఆర్ మెద్రాసు నుండి 4 కార్లలో వచ్చి తన గ్రామం విడిపోయిన ఉమ్మడి కుటుంబం పెద్ద అన్నయ్య రేలంగి ఇంటిలో ప్రవేశం. చివరి రీలులో సన్నివేశం. అక్కడ ఎండుగడ్డిపై అరటి ఆకు పరిచి అందులో అవసాన దశ మరణించి దీర్ఘ నిద్రలో ఉన్న అన్నబిడ్డ. రేలంగి సూర్యకాంతం ఏడ్పులు, రోదనాలు, అంతే. వెంటనే బాబాయ్ ఎన్టీఆర్ ఆ ఇంటిలో ప్రవేశించి ఆ మరణించిన బిడ్డను చేతుల్లో తీసుకొని నిత్యం తను నిద్రలేపే ఆ ఈలపాట రాగం భక్తితో, ప్రేమతో, తన్మయత్వంతో, ఆర్ద్రతతో ఆలాపిస్తే దీర్ఘ నిద్ర, అదే మరణించిన జీవుడు, క్షణంలో ఆ అన్నబిడ్డ కళ్ళు తెరిచి లేచి బాబాయిని 2 చేతులతో గట్టిగా మెడ వాటేసుకొని పునర్జీవితుడవుతాడు. ఇంతటి మహోన్నతం, మహోత్తమం, మహనీయమైన గాంధర్వ వేద గాన సమ్మతం, అసహజం కాని నిత్య నూతన సత్య సృష్టి సన్నివేశం ఒక విశ్వవిఖ్యాత నటదర్శక సార్వభౌములు ఎన్టీఆర్ గారికి మాత్రమే దైవ వరప్రసాదం. అలాగే అతని అభిమానులందరూ ఇది గర్వకారణంగా సంతోషించవచ్చు అని నా ప్రగాఢ విశ్వాసం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.